అసల ఈ యూనిలేటరల్ అంటే ఒక్క పక్క ట్యూబ్ ఉండి, ఒక పక్క ఓవరీ ఉన్నా సరే ప్రెగ్నెన్సీ వస్తుందా లేదా? ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఎందుకు అంటే ఒక పక్క ట్యూబ్ బాగుందా లేదా అని చూసుకోకుండా న్యాచురల్‌గా ట్రై చేసి చాలా ఇయర్స్ అనేవి పేషెంట్స్ వేస్ట్ చేస్తూ ఉంటారనమాట. మీకు గానీ ప్రీవియస్‌గా ఇటువంటి సర్జరీస్ గానీ ఏమన్నా అయ్యి, లేదు హెచ్ఎస్‌జీ టెస్ట్ ద్వారా గానీ ట్యూబ్ అబ్నార్మాలిటీ ఏమన్నా డిటెక్ట్ చేసినట్లయితే ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఇంకో పక్క ట్యూబ్ అనేది పనిచేస్తుందా లేదా అని తెలుసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. అంటే మనం ఆపరేషన్ అయిన తర్వాత న్యాచురల్‌గా ఒక 1 ఇయర్ అలా ట్రై చేశారు. ప్రెగ్నెన్సీ అనేది రావడం లేదు అనుకోండి, హాస్పిటల్‌కి వెళ్ళటం ద్వారా మనకి ఇంకో పక్క ట్యూబ్ బాగుందా లేదా అని చెప్పేసి టెస్ట్ చేసుకోవచ్చు. ఏ రకాల టెస్టులనేవి ఉంటాయన్నమాట. మామూలుగా హెచ్ఎస్‌జీ టెస్ట్ ద్వారా ఐడెంటిఫై అనేది ఒక ట్యూబ్ బాగుందా లేదా ఐడెంటిఫై చేసుకోవచ్చు. అలాగే మనం హాస్పిటల్‌కొచ్చిన తర్వాత అల్ట్రాసౌండ్‌లో కూడా ఈ ట్యూబ్ బాగుందా లేదా అని చెప్పేసి తెలుసుకోవచ్చు. కొన్నిసార్లు హెచ్ఎస్‌జీ టెస్ట్‌లో ఒక ట్యూబ్ బ్లాక్ అయింది అని తెలిసినప్పుడు పేషెంట్స్‌కి మేము లాప్రోస్కోపీ అడ్వైస్ చేయడం అనేది జరుగుతుంది. ఈ లాప్రోస్కోపీలో ఆ ట్యూబ్ ఏదైతే ఉందో అది మనం ఓపెన్ చేయగలిగితే ఓపెన్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకో ట్యూబ్ బాగుందా లేదా అని చెప్పేసి డబుల్ కన్ఫర్మ్ చేసుకోవచ్చు.